వెయిట్ చేసిన రామ్ చరణ్ అభిమానులకి త్వరలోనే మేకర్స్ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? ఇంకా ఎప్పుడు అంటూ వెయిట్ చేసిన గేమ్ చేంజర్ రిలీజ్ కి మంచి డేట్ దొరికేసిందా? ఆ డేట్ తో తారక్ మూవీ దేవరకి పవన్ కళ్యాణ్ ఓజీకి ఉన్న లింక్ ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఇంట్రెస్టింగ్ గా వైరల్ అవుతున్న ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం రండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్ పాన్ ఇండియా రేంజ్ లో ప్రెస్టీజియస్ గా రూపొందుతోంది ఈ సినిమా. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడుంటుందా అని ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఆరా తీస్తూనే ఉన్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అన్నది శంకర్ చెప్పేదాన్ని బట్టి ప్లాన్ చేస్తామని ఆ మధ్య దిల్ రాజు అన్నారు. అక్టోబర్లో రిలీజ్ చేసుకోవచ్చంటూ శంకర్ నుంచి సంకేతాలు అందాయన్నది లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట. దీంతో 2024లో తమ స్టార్ మూవీ వచ్చేస్తుందని ఖుషి అయిపోతున్నారు మెగా ఫ్యాన్స్. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాని అక్టోబర్ 10న విడుదల చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా ప్రీపోన్ అవుతుందన్న వార్తలున్నాయి. సెప్టెంబర్లోనే తారక్ సినిమా ప్రేక్షకుల్ని పలకరించే అవకాశం ఉంది అన్నది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న న్యూస్. అందుకే అక్టోబర్లో గేమ్ చేంజర్ ని ప్లాన్ చేస్తున్నారని టాక్. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేస్తామని ఇది వరకే అనౌన్స్ చేసింది టీం. అయితే ఇప్పుడు ఆ డేట్ మీదే దేవర ఫోకస్ చేశారా, లేకుంటే ఇంకొక డేట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా అన్న చర్చ కూడా ఉంది. అఫీషియల్ గా అనౌన్స్మెంట్లు వచ్చే వరకు ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. పెళ్లై పిల్లకు తల్లైన తరువాత కూడా ఆలియా అంత యంగ్గా ఎలా ఉంటున్నారు? బాలీవుడ్లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇదే తెలుసా? అందరూ అంతగా డిస్కస్ చేసుకుంటున్న విషయానికి ఒకే ఒక్క మాటతో ఆన్సర్ చేసేశారు మిస్సెస్ రణబీర్ కపూర్. ఆ మాట విన్న వాళ్ళంతా ఆహా ఆలియా ఎంత తెలివిగా ఆన్సర్ చేశారు అని అంటున్నారు. ఇంతకీ ఆ మాట ఏంటి? ఆలియా అంతగా ఏం చెప్పేశారు? పదండి చూద్దాం. తన అందాలకి సిసలైన రహస్యం రణబీర్ అని క్రెడిట్ మొత్తాన్ని భర్తగా ఇచ్చేస్తున్నారు ఆలియా భట్. ఏ విషయాన్నైనా ఆలియా తేలిగ్గా వదలడానికి ఇష్టపడేవారు కాదట. కానీ రణబీర్ మాత్రం ఎక్కడి విషయాలక్కడ విడిచిపెట్టి ముందుకు వెళ్తారట. అతడి దగ్గర నుంచి నేర్చుకున్న ఆ విషయం వల్ల మనసు ఎంతో తేలిక పడింది అని చెప్తున్నారు ఆలియా. ఆలియాకి కెమెరానే లోకం. అయినా ఆమె పనిని ఏ రోజు ఇంటికి క్యారీ చేయరట. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లైనా తనకి సవాలు విసిరే క్యారెక్టర్ల కోసం ఇంకా వెతుకుతూ ఉంటారట. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. కానీ అంతకు మించి సందేశాన్నిచ్చి ప్రేక్షకుల్లో ఆలోచనను రేకెత్తించే కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటారట ఈ సిల్వర్ స్క్రీన్ గంగూభాయ్. జీవితంలో తాను తీసుకున్న ప్రతి చిన్న నిర్ణయం తన అందంపై, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందన్నది ఆలియా నమ్మే మాట. రాహాకి తల్లైన తర్వాత కూడా తాను అందంగా కనిపించడానికి కారణం రణబీరే అని ముద్దుగా చెప్పేస్తున్నారు ఆలియా. తాను టీనేజ్ గర్ల్ లాగా ఉంటేనే రణబీర్కి ఇష్టమని, అతని ఇష్టాన్ని గౌరవించడమే తన పని అని ఓపెన్ అయ్యారు ఈ బ్యూటీ. సరిహద్దులు చెరిపేసి ఆలోచన చెయ్యాలి అన్నది యష్ బిలీవ్ చేసే సిద్ధాంతం. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా టాక్సిక్ విషయంలో కూడా రాకీ భాయ్ అదే చేయబోతున్నారా? పాన్ ఇండియా కోసం ఒక వెర్షన్ ని, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం మరో వెర్షన్ ని రెడీ చేస్తున్నారా? అసలు యష్ మనసులో ఏముంది? కమ్ ఆన్, లెట్స్ వాచ్. కేజీఎఫ్ కి ముందు రాకింగ్ స్టార్ యష్ లైఫ్ ఎలా ఉండేదో గుర్తైనా ఉండదేమో ఆయన అభిమానగణానికి. కొన్నేళ్ల నుంచి సేమ్ లుక్ లో చూసి చూసి అలవాటు పడిపోయారు. కేజీఎఫ్ విషయంలోనే కాదు, నెక్స్ట్ కూడా సేమ్ లుక్ ని కాస్త అటు ఇటుగా మార్చి కనిపిస్తారు యష్. లుక్ ఎలా ఉన్నా మీరు మొనాటనీ ఫీల్ కాకుండా నేను చూసుకుంటాను కదా అని అంటున్నారు. అందులో భాగంగానే టాక్సిక్ విషయంలో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఫోర్త్ కమింగ్ ఫిల్మ్ టాక్సిక్ ని 2 వెర్షన్స్ లో రిలీజ్ చేయాలనే ప్లానింగ్ జరుగుతోంది. ఇండియన్ వెర్షన్, ఇంటర్నేషనల్ వెర్షన్ అనేది ఇప్పుడు అందరినీ ఊరిస్తున్న విషయం. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న మిగిలిన పాన్ ఇండియన్ సినిమాలు టాక్సిక్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తాయా అనే క్యూరియాసిటీ కూడా క్రియేట్ అయింది. అదే జరిగితే ఇంటర్నేషనల్ కట్ లో మన సూపర్ స్టార్ మహేష్ ఎలా ఉండబోతున్నారో అంటూ ముందే ఊహించుకుని సంబరపడిపోతున్నారు ఘట్టమనేని అభిమానులు. బాలీవుడ్ ని మన హీరోయిన్లు మెల్లమెల్లగా కబ్జా చేసేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్టులు, ఓటీటీలు అన్న తేడా లేకుండా అవకాశాల్ని అలా అందిపుచ్చేసుకుంటున్నారు. అలా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారాతో ఒక విషయంలో పోటీకి దిగేశారట కీర్తి సురేష్. ఆల్రెడీ అల్లుకుపోతున్న రష్మికని కీర్తి ఫాలో అయిపోతున్నారో అంటూ చెవులు కొరికేసుకుంటోంది గ్లామర్ ఇండస్ట్రీ. పుష్ప సినిమాతో సడన్ గా బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్నారు సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి. ఆల్రెడీ ముంబై సర్కిల్స్ లో ఆమె చేస్తున్న ప్రయత్నాలకి పుష్ప క్రేజ్ తోడైంది. ఆ వెంటనే సందీప్ రెడ్డి యానిమల్ కూడా సక్సెస్ కావడంతో తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది రష్మికకు. ఇప్పుడు బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ పక్కన సికిందర్లో నటిస్తున్నారు రష్మిక. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రష్మికని ఫాలో అవుతున్నట్టే ఉంది కీర్తి సురేష్ ప్లానింగ్ చూస్తుంటే. ఆల్రెడీ సౌత్ లో కీర్తి సురేష్ యమా బిజీగా ఉన్నారు. నార్త్ లో కూడా బేబీ జాన్ సినిమాలో నటిస్తున్నారు కీర్తి సురేష్. అట్లీ వేలు పట్టుకుని ముంబై వీధుల్లో నడుస్తున్నారు కీర్తి సురేష్. వరుణ్ ధావన్తో కీర్తి చేసిన సీన్స్ రషెస్ చూసిన వాళ్ళందరూ వారే వాహ్ అంటూ మెచ్చుకుంటున్నారట. ఆ మౌత్ టాక్ ఇప్పుడు బాలీవుడ్ లో బాగానే పనిచేస్తోందట.
ప్రియదర్శన్ డైరెక్షన్ లో అక్షయ్ కుమార్ నటించబోయే సినిమా కోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉండటానికి రీజన్ కూడా అదే అనే మాట వినిపిస్తోంది. ఈ సినిమా కోసం కియారాను కూడా అనుకుంటున్నారు. కియారా వర్సెస్ కీర్తి సురేష్ అంటూ సాగే పోటీలో ఎవరు గెలుస్తారు అనేది ఇంట్రెస్టింగ్ విషయం. మన స్టార్లు పొరుగు నిర్మాణ సంస్థల్లో నటించడం ఎంత ప్రెస్టీజియస్ గా ఉంటుందో పొరుగు హీరోలు మన ప్రొడక్షన్ హౌజులకి కాల్ షీట్ ఇవ్వడం కూడా అంతే గ్రేట్ గా అనిపిస్తుంటుంది. రీసెంట్ టైమ్స్ లో కోలీవుడ్ హీరోస్ మన మేకర్స్ తో మింగిల్ అవుతున్నారు. ఇప్పుడు సెట్స్ మీద కూడా అలాంటి సినిమాలు వస్తున్నాయి. దిల్ రాజు సంస్థలో దళపతి విజయ్ హీరోగా వారసుడు సినిమా తెరకెక్కినప్పుడు మెగా కొలాబరేషన్ అంటే ఇదే కదా అని హ్యాపీగా ఫీల్ అయింది సౌత్ ఇండస్ట్రీ. ఆ సినిమా మంచి హిట్ కావడంతో వెంటనే ధనుష్ సర్ మీద కూడా హోప్స్ పెరిగాయి. అంచనాలను అందుకుని బంప హిట్ అయ్యారు మాస్టారు ధనుష్. సర్ మూవీ ఇచ్చిన బూస్టప్ తో ఇప్పుడు మళ్లీ తెలుగులో సినిమా చేస్తున్నారు ధనుష్. శేఖర్ కమ్లా డైరెక్షన్ లో కుబేరలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో రష్మిక హీరోయిన్, అక్కినేని నాగార్జున కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఒకవైపు సొంత డైరెక్షన్లో రాయన్తో బిజీగా ఉంటూనే కుబేరా షూటింగ్ పూర్తి చేస్తున్నారు ధనుష్. ప్రస్తుతం మైత్రి మూవీస్ లో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ మొదలైంది. తమిళంలో విడాముయర్చి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ అనుకున్న టైంకే గుడ్ బ్యాడ్ అగ్లీ షూట్ ని స్టార్ట్ చేశారు తల. ఈ మూవీని వచ్చేడాది సంక్రాంతికి విడుదల చేయాలన్నది ఆయన ప్లాన్. అటు సూర్య చేస్తున్న కంగువ మూవీ నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యం ఉంది. నడిపిన్ నాయగన్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు మేకర్స్. రెండు వైవిధ్యమైన గెటప్పుల్లో ఆకట్టుకుంటున్నారు సూర్య. ప్రతి ఫ్రేము నెక్స్ట్ రేంజ్ లో ఉంటుందంటూ ఆల్రెడీ పొగిడేస్తున్నారు జ్యోతిక. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.